హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ చేపల పులుసు చేసుకోవడం ఎలా నా స్టైల్లో. దానికి కావాల్సినవి ఒక 1.5 kg ఫిష్ని తీసుకొని ఈ విధంగా కట్ చేయించుకొని పెట్టుకున్నాను. గ్రేవీ కోసం ఇందులో మిక్సీ పట్టుకున్నానండి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, పచ్చిమిర్చి అండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. మసాలా కోసం ఒక 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్ల వాము, కొబ్బరి, ఇలాచి, పుట్నాలు ఒక 2 స్పూన్లు వేసుకొని తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. చింతపండుని ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నానండి. అందులో ఒక 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీని టమాటో ఉల్లిపాయ ప్యూరీని వేసుకున్నాము. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. సరే కలుపుకుందాము. ఇందులో ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్, పసుపు 1/2 స్పూన్, కారం 3 స్పూన్లు. ఫిష్కి కొంచెం కారం ఫిష్ పులుసుకి కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి. అప్పుడే బాగుంటుంది పులుసు అనేది. మొత్తం కలుపుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మూత తీసి చూద్దాము. ఈ విధంగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాము. ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ఈ విధంగా ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. మసాలాను కూడా వేసుకుందాము. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను చేసే చేపల పులుసు అంటే మా వారికి చాలా ఇష్టము. మనం చేసుకున్న పులుసుని మసాలిద్దామండి. మసలాక ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో గరం మసాలా 1 స్పూన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా ఈ విధంగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మసలాక ఫిష్ ముక్కలను వేసుకుందామండి.
ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడే వేసాం కాబట్టి గంట పెడుతున్నాను, తర్వాత గంట పెట్టొద్దండి. మూత పెట్టుకుందాము, ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఈ విధంగా చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.